చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కూటమి ఏర్పడింది కూడా ఒక రకంగా ఇక్కడే, వైసీపీ మీద యుద్ధం మొదలైంది కూడా ఇక్కడే, పవన్ గారు కలవడం కానివ్వండి. ఈ అంశాలన్నీ చూస్తే ఆ ఎఫెక్ట్ ఈ సిటీ ప్రజల వరకు మీ మీద ఉంటుంది అనిపించట్లేదా? నా మీద ఉండేటట్టయితే ఇప్పుడు మీరు రాజమండ్రిలో మీరు కనుక్కుంటే మీరు పర్సెప్షన్ ఆఫ్ పీపుల్ మీరు కనుక్కోండి. పాజిటివిటీ నా వైపు ఉందా లేకపోతే ఆపోజిషన్ వైపు ఉందా మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగా ఇంత గాలిలో కూడా అప్పుడు తెలుగుదేశం 30,000తో గెలిచింది కదా, ఇంత గాలిలో కూడా అప్పుడు జనసేనకి 23,000 ఓట్లు వచ్చినాయి కదా, బీజేపీకి 5,000-6,000 ఓట్లు వచ్చినాయి కదా, ఇవన్నీ కలుపుకుంటే 60,000 మెజారిటీ రావాలి కదా. నేను చెప్తా ఉన్నా, నేను 20,000 మెజారిటీతో నేను గెలిచినా కూడా నేను గెలిచినట్టు కాదు. ఆ 60,000 కవర్ చేసుకుని నేను 20,000తో గెలిచినా కూడా నేను గెలిచినట్టు కాదు. రాజమండ్రికి మెజారిటీతో గెలుస్తాను అని చెప్తున్నారా? 100%. ఎంత మెజారిటీ వస్తుంది? నేను ఇదేది చెప్తున్నా, నేను 20,000 మెజారిటీతో గెలిచినా నేను గెలిచినట్టు భావించట్లా. అంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, మేము ఊరిని అంత బాగా చేసినాం. వీళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మీకు. 2014 మురళీమోహన్ గారు రాజమండ్రి ఎంపీ కిందన ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. 5 సంవత్సరాల్లో రాజమండ్రికి కానీ రాజమండ్రి ప్రజలకు కానీ ఏం చేశారని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. దాని తర్వాత ఎర్రం నాయుడు గారు డాటర్ భవానీ గారు 5 ఇయర్స్ ప్రజల్ని నమ్మించుకుని ఓట్లు వేయించుకుని ఆమె ఎమ్మెల్యే అయింది. ప్రజలకి ఏం చేశారని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యేకి కావాల్సిన నిధులు ఇచ్చారా అంటే మీ వైపు నుంచే రావాలి కదా. తను సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కూడా ప్రతిపక్షంలో ఉంది. లెట్ మీ స్పీక్. yes you can. 5 ఇయర్స్ ఎంపీ, ఒక మాజీ ఎంపీ, 5 ఇయర్స్ ప్రస్తుత ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ఏమీ చేయకుండా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుంటే ఒక జనరేషన్ని పాడు చేశారు. ఇప్పుడు మీరు ఒక పాయింట్ క్వశ్చన్ అడిగారు, ఆమె అపోజిషన్లో ఉంది, ఆమె చేయడానికి ఏముంటుందని. ఏముంటుంది అనట్లేదు, మీ వైపు నుండి ఫండ్ రిలీజ్ అయితే చేయగలుగుతారు, అది క్లియర్గా ఉందా? ఫండ్ రిలీజ్ అయినా పెద్ద చేసేదానికి ఏముండదులేండి.